జిల్లాలో గత 3 రోజులుగా భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని భూకంపం రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకంపనలకు కారణం ఏంటి అని తెలుసుకొని తమకు దీనిపై ఓ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా భూమి కంపించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మా ఊర్లో గత 4 రోజుల నుంచి భూకంపం రావడం జనాలు భయాలతో ఇళ్లలోంచి పరుగులు తీయడం జరుగుతుంది. నేను ఫస్ట్ రోజు తాలూరు రోడ్లో ఉన్నానండి. నా కింద శబ్దం బాగా వచ్చింది. నేను ఏదో సిమెంట్ కోట్లు సిమెంట్ పత్రాలు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. తెరా చూస్తే భూకంపం అండి. అది జనాలు బయటకు రావడం జరిగింది. అసలు భూకంపం ఎందుకు వస్తుందంటే ఎక్కువ మాకు గులకమ్మ నది దగ్గరలో ఉందండి. ఈ వాగుల్లో బోగుల్లో మొత్తం ఇసుక ఎక్కువైందండి. ఇసుక తీయడం వల్ల పెద్ద పెద్ద గోతుల వల్ల మట్టి తీయడం వల్ల బాగా లోతులు ఇవన్నీ తీయడం వల్ల మనకు భూకంపం వస్తుందని కొద్దిగా భయందల ఉంది. ఈ భూకంపం రావడం వల్ల జనం నాలోంచి నిద్రలేవండి. చాలామంది రాత్రి కూడా 2 సార్లు శబ్దం వచ్చింది పెద్దగా. దీనివల్ల జనం భయపడి ఇళ్లలోంచి బయటికి రావడం జరుగుతుంది. వరుసగా 3 రోజుల నుంచి భూ ప్రకంపనలు వస్తున్నాయి. 21వ తేదీ మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంది. 22వ తేదీ ఉదయం సాయంత్రం 2 సార్లు వచ్చినాయి. మళ్ళీ 23వ తేదీ ఉదయం ఒకసారి సాయంత్రం 3 సార్లు వచ్చింది. దీనివలన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రేత్రి ఇళ్లలో నిద్రపోతున్నారు. అందరూ ఎప్పుడేం జరిగిద్దోనని భయపడుతున్నారు. నిపుణులు దీనిపైన అధ్యయనం చేసి అసలు ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో తగిన కారణం చెప్పాలని. భవిష్యత్తులో ఇంకా భూమి కంపించే అవకాశం ఉందా? మానవ తప్పిదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే స్థానిక ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తుందని అధికారులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ గత 3 డేస్ నుంచి కూడా అయితే భూమిలో ప్రకంపనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రతిరోజు కూడా ఉదయం పూట 10:45 ఈ సమయంలో అయితే భూమి అయితే కనిపిస్తుంది. దీంతో ఇక్కడ స్థానిక ప్రజలు అయితే హడలిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటి అనేది కూడా అయితే గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి గ్రామస్తులు మాట్లాడదాం. చెప్పండి సార్, గత 3 డేస్ నుంచి చూసినట్టయితే ఇక్కడ భూమి కంపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి? మొన్న శనివారము సుమారు 10:46 మధ్యలో ఒకసారి పెద్ద శబ్దంతో భారీ ఎత్తున శబ్దం వచ్చింది. శబ్దం వచ్చిన తర్వాత అది ఏదో లారీ టైర్ ఏదైనా పగిలింది కావాలని అనుకున్నాం మేము. తర్వాత భూకంపంలాగా ఒక 2 సెకండ్లు వచ్చింది. చాలామంది ప్రజలు ఈ చుట్టుపక్కల తాళ్ళూరు ముళ్ళమూరు మండలంలో అంతమంది ప్రజలు కూడా ఈ భూకంపం గురించి చాలా చర్చనీయాంశంగా ఆ రోజు ఏదో వచ్చిందిలే అని అనుకున్నారు సహజంగా. కానీ అదే క్రమంలో హై స్కూల్లో గంట కొట్టినట్టుగా 3 రోజుల నుంచి వరుసగా భూకంపనాలు వస్తూ ఉన్నాయి. ప్రజలు విపరీతమైన భయాందోళనలతో ఉన్నారు. ఆడపిల్లకాయలు అయితేమి, ఇంట్లో పెద్దలు అయితేమి, ఇంట్లోంచి ఆ సమయానికి వచ్చి మరీ అయితే నిన్న అయితే వరుసగా 3 దఫాల భూకంపనాలు వచ్చినాయి సార్. నిన్న చూసినైతే ఒక్క నిమిషం వ్యవధిలోనే ఒక 3 టైమ్స్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ? మేము స్థానికంగా ఉన్నాము. అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేసాము. అసలు ఏంది అసలు ఏమిటి అనేది దీని గురించి పెద్ద చర్చనీయాంశంగా అసలు రేపు పండగ రోజుల్లో ఇదేంది ఈ బాధ అని చెప్పి ముళ్ళమూరు ఈ తాళ్ళూరు మండలం అందరూ ప్రజలు కూడా చాలా భయపడతా ఉన్నారు సార్. ప్రభుత్వం వారు దీని గురించి చర్యలు తీసుకొని అసలు ఎందుకు ఎక్కడ వస్తుంది ఏంటి ఈ విధంగా ఇదే మాకు ఇన్ని సంవత్సరాలు కానీ ఇదే సార్ మొట్టమొదటి సార్ రావడం. అంటే దర్శి నియోజకవర్గంలో ఏ మండలం వచ్చింది, ఏ గ్రామాల్లో వచ్చింది మీకు అన్నప్పుడు ఉందా? ముళ్ళమూరు మండలము, వేంపాడు, చింగనపాలెము, ముళ్ళమూరు, ఇలా పశుగోళ్ళు, ఈ వేమల మండలం, ఈ చుట్టుపక్కలను ఈ తాళ్ళూరు మండలం, విట్లాపురము, లోకల్ తాళ్ళూరు, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మొత్తం అన్ని పల్లెటూళ్ళకి ఇది వస్తానే ఉంది సార్. ఇది సార్ మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి? చూడలేదు, ఫస్ట్ చూడటం. మాది దక్షిణ నియోజకవర్గం తాళ్ళూరు మండలం, తాళ్ళూరు గ్రామే. శనివారం రోజు కరెక్ట్గా 8:30-9 ప్రాంతాల్లో మేము ఇంట్లో కూర్చొని స్వయంగా చూసాము. పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా ఇది అన్నట్టుగా ఉరుమినట్టుగా అనిపించింది. ఏంటంటే బయటకు చూస్తే ఏం కనిపించాలి. కానీ మేము మంచం కూర్చున్నప్పుడు దడదడలాడతా మంచాలు ఊగిపోయినాయి అనమాట. ఒక 2 నిమిషాలు తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది మాకు ఇది భూకంపం అని. అందువల్ల అందరూ కూడా వాస్తవంగా భయాందోళనలోనే ఉన్నారు. 10 సారి ఎట్లా రావటం ఏంటి ఎప్పుడు లేదు, మాది మంచి గట్టి గడ్డ కదా, ఈ గడ్డ రావడం చూసి ఆలోచిస్తున్నారు. దాని మీద
ఉన్నట్టు ఆలోచించి చర్యలు తీసుకుంటే ప్రయత్నం చేయండి. ఎందుకు అనుకుంటున్నారు అంటే ఎప్పుడు రాని యొక్క ఈ వైబ్రేషన్స్ ఇప్పుడే వస్తున్నాయి, మీరేమనుకుంటున్నారేంటి? ఈ వాతావరణ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఇక్కడ గ్రానైట్లు కానీ లేదా బోర్వెల్స్ ఉన్నాయి కదా, విపరీతంగా బోర్వెల్స్ వేశారు. ఆ బోర్వెల్స్ వల్ల వాటర్ అంతా బాగా డెప్త్కి వెళ్ళిపోయింది. రెండోది గ్రానైట్ క్వారీస్ వల్ల కూడా ఇది వల్ల ఏమైనా వస్తుందేమో ఆలోచన. అంటే ఇంకో పక్క ఇక్కడ ఇసుక క్వారీలు ఉన్నాయి, ఇసుక ఇక్కడ ఎక్కువ తోవడం అంటే ఎక్కువ లోపలికి పోవడం అది కూడా కారణం అంటున్నారు, నిజమేనా? ఇసుక మట్టి తవ్వకాలు కావచ్చు, గ్రానైట్స్ కావచ్చు, లేదా బోర్వెల్స్ కావచ్చు, వీటన్నిటి మీద బాగా డెప్త్కి వెళ్ళిపోయింది. ఇది ఈ యొక్క గ్రామానికి సమీపంలోనే ఇటు చీమకుర్తి గ్రానైట్ బిట్ దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా పక్కనే బల్లికరువ గ్రానైట్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా క్వారీలు కూడా ఉంటాయి. ఈ రెండు కూడా దగ్గర ఉండడము, అదేవిధంగా లోతుగా ఈ గ్రానైట్ కోసం ఇటు తవ్వుతుండడము, ఈ బ్లాస్టింగ్ చేస్తుంటారు. ఆ క్రమంలో కూడా అయితే ఇక్కడ ఈ యొక్క భూమిలో ఈ వైబ్రేషన్ కారణం కూడా అయితే ఒక పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్ మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా ఇలాంటి మీ శబ్దాలు చూసారా? ఇలాంటివి ఎప్పుడు మాకు 70 ఏళ్ళు ఉన్నాయి, ఎప్పుడో మామూలుగా రావడమే కానీ ఇట్లా ఏమి రావట్లేదు. నిన్న మటుకు 11 గంటలప్పుడు బాగా భయపడ్డాం. మొన్న రాత్రి ఏమో 7 గంటల నుంచి 3 సార్లు ఎమ్మటే వచ్చేసింది. బాగా భయంగానే ఉంది. అది మీరు చెప్పండి, మీరు చూసారా? మీరు మీ ఒపీనియన్ ఏంటి? చూసాము. మేమంతా పిల్లలు అందరూ అన్నాలు తింటా అటు కూర్చొని ఉన్నారు. ఈ లోపల పెద్ద శబ్దం వచ్చి భూమి అంతా దడదడలాడింది. అప్పుడు పిల్లలందరూ భయపడి బయటికి పరిగెత్తారు. అప్పుడు ఈ రోజు ఇదే విధంగా వస్తుండేసరికి కొద్దిగా అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ భయపడుతూ ఉన్నారు. అందరూ ఇది ఈ విధంగా రోజు ప్రతిరోజు ఎందుకు వస్తుందో కొద్దిగా భయాందోళన నుంచి ప్రజలందరినీ కొద్దిగా ఎందుకు వస్తుందో కొద్దిగా మోటివేట్ చేసి కొద్దిగా చర్యలు తీసుకొని అంటే భయాందోళన నుంచి ప్రజలందరినీ భయం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. సో ఇది మొత్తానికి అయితే గత 3 days నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క ముళ్ళుమూరు గ్రామంలో ఇక ఈ భూమిలో అయితే ఈ వైబ్రేషన్స్ వస్తున్నాయి. దీంతో ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన కనబడుతుంది. అయితే ఈ వైబ్రేషన్స్ రావడం పట్ల ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ షాపులలో కొన్ని ఈ గోడలు కూడా అయితే నెరలు ఇచ్చాయి. ఒకసారి మనం విజువల్ చూద్దాం. ప్రస్తుతం మనం ఒక సిమెంట్ దుకాణంలో ఉన్నాం. ఒకసారి మనం చూసినట్టయితే ఈ యొక్క దుకాణంలో ఈ గోడ పై భాగం చూసినట్టయితే ఈ వైబ్రేషన్ దాటికైతే ఈ గోడ అయితే జారిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకసారి ఇక్కడ యజమాని ఉన్నారు, ఆయన ఏం చెప్తాడో ఏంటో ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి, ఇక్కడ మీ షాప్లో నెరలు వచ్చాయి కదా, ఏంటి? ఈ షాపులో మేము ఇట్లే మేము కూర్చున్నాను. మేము కూర్చున్నాను. ఒక్కరోజు దమాం అన్నది. దమాం అంటంలో నేను ఈ కస్టమరు అందరం భయపడి బయటికి వెళ్ళిపోయాం. ఏందా ఇట్లా ఏం జరిగిందని చెప్పి మేము లోపలికి చూస్తే ఈ గోడ అంతా కిరాటు అట్లా అయిపోయింది. ఏందా పరిస్థితి అని చూసినాము. 3 రోజుల నుంచి వస్తూనే ఉంది. ఎవరికి వాళ్ళకి భయపడి లోపలికి రావాలంటే భయపడతానే ఉన్నాము. ఇది మొత్తానికి మనం చూసినట్టయితే గత 3 days నుంచి కూడా అయితే ఈ యొక్క ముళ్ళమూరు గ్రామంలో అయితే ఈ యొక్క భూమిలో అయితే ఈ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఈ శబ్దాలతో. ఇది మొత్తం కూడా అయితే ఈ 3 days చూసినట్టయితే ఒకే టైంకి ఒకే వ్యవధిలో కూడా అయితే వస్తుంది. 10:35 10:40 ఈ గ్యాప్లోనే అయితే ప్రతిరోజు కూడా అయితే భూమి నుంచి ఒక శబ్దాలు వస్తున్నాయి. దీంతో అయితే ఇక్కడ స్థానిక ప్రజలైతే ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ముళ్ళమూరు ప్రాంతానికి ఇటు దగ్గరలోనే ఇటు గుల్లకమ్మ నది ఉంటుంది. అక్కడ ఎక్కువగా ఈ ఇసుకను తవ్వుతున్నారు. అదేవిధంగా దీని పక్కనే కూడా ఇటు గ్రానైట్ క్వారీలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఇసుక గ్రానైట్ ఎక్కువగా ఈ లోతు తోటం వల్లనే ఈ గ్యాప్స్ వల్లనే ఇలాంటి శబ్దాలకు కారణం అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం.